ఇది సోలార్ ఛార్జ్ కంట్రోలర్. ఇది సోలార్ ప్యానెల్స్ వచ్చే పవర్ని తీసుకుని బ్యాటరీని ఛార్జ్ చేసిద్ది. మరియు ఆ పవర్ని ఇన్వర్టర్ కనెక్ట్ చేసుకుని ఏసీ లోడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీ యొక్క కెపాసిటీ బట్టి ఛార్జింగ్ని కంట్రోల్ చేసిద్ది. ఎలా అయితే మన మొబైల్ ఛార్జర్ ఫోన్ ఎలా ఛార్జ్ చేసిద్దో ఇది కూడా సోలార్ ప్యానెల్స్ వచ్చే పవర్ని తీసుకుని బ్యాటరీని అలాగే ఛార్జ్ చేసిద్ది. దీని మెయిన్ యూజ్ ఏంటంటే ఒకసారి సన్ ఎక్కువ ఉన్నప్పుడు పవర్ అనేది ఎక్కువ వస్తుంది. ఒక్కొక్కసారి సన్ తగ్గిపోగానే పవర్ అనేది ఒకేసారి తగ్గిపోద్ది. ఈ బ్యాలెన్స్ని కంట్రోల్ అనేది మేనేజ్ చేసి బ్యాటరీకి కంట్రోల్గా ఛార్జ్ చేసిద్ది. ఈ ఛార్జ్ కంట్రోలర్ కాకుండా సోలార్ పవర్ నుంచి వచ్చే పవర్ని డైరెక్ట్గా బ్యాటరీకి ఇవ్వకూడదు. అలా ఇస్తే బ్యాటరీ యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గిపోద్ది. ఈ ఛార్జ్ కంట్రోలర్ యూజ్ చేసుకుని మన మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. 5 వోల్టేజ్ 2 ఆంపియర్స్. దీనికి 3 బటన్స్ ఉన్నాయి. మెనూ బటన్, అప్ బటన్, డౌన్ బటన్, అది ప్లస్ ఆర్ మైనస్ బటన్. మనం దీనికి 3 టైప్స్ ఆఫ్ బ్యాటరీని కనెక్ట్ చేసుకోవచ్చు. లిథియం బ్యాటరీ, లీడ్ యాసిడ్ బ్యాటరీ, లిథియం ఐరన్ బ్యాటరీ. ఈ B02, B01, B03 అనేది ఆప్షన్స్. మనం ఏ బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాం దాన్ని బట్టి మనం ఇక్కడ సెట్టింగ్లో సెట్ చేసుకోవాలి. అది ఈ మెనూ బటన్ని ప్రెస్ చేయండి. ఈ బ్యాటరీ B02 ఉంది. నేను రాగానే లాంగ్ ప్రెస్ చేస్తే బటన్ని మనం ఇప్పుడు ఏ బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాం దాన్ని బట్టి మనం చూసుకుందాం. మైనస్ అయితే మైనస్, ప్లస్ అయితే ప్లస్. B02, B03 అలా వదిలేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. చూపిస్తాను. ఇదిగోండి B03 ఉంది. మనం మార్చుకొని దాన్ని మనం ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి మనం B02 మార్చాలంటే మైనస్, అలా ఇంకా పెంచాలంటే ప్లస్. అలా ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. ఈ మైనస్ బటన్ వచ్చేసి ఏదన్నా మనం ల్యాంప్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా యూజ్ అయ్యిద్ది. ఇక్కడ ఉన్న ఫస్ట్ టెర్మినల్కి సోలార్ ప్యానల్స్ వచ్చే టెర్మినల్స్ మీకు ఇచ్చాలి. ప్లస్ ఆర్ మైనస్, పాజిటివ్, నెగిటివ్. ఈ టెర్మినల్ 2 బ్యాటరీ యొక్క ప్లస్ మైనస్. తర్వాత మన ల్యాంప్ కనెక్ట్ చేసుకుంటే ప్లస్ ఆర్ మైనస్. మనం ఇక్కడేమో బ్యాటరీ కనెక్ట్ చేయాలి పాజిటివ్, నెగిటివ్కి. ఈ ఛార్జ్ కంట్రోల్ కనెక్ట్ చేసిన బ్యాటరీ టెర్మినల్లో ఇవన్నీ బ్యాటరీ కనెక్ట్ చేసాం.